ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జానీ మాస్టర్ విషయాన్ని చూస్తే ప్రతిసారి ఏదో ఒక రాంగ్ వేలో వెళ్తున్నాడు, సరిగా లేడు, చాలా కేసులు అయినాయి, పోక్సో అయింది, అదైంది ఇదైంది అని చాలా చెప్తూ ఉంటారు. కానీ అతని విజయ పరంపరని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే తన కెరియర్ స్టార్ట్ చేసిన ఢీ షో, అంతకన్నా ముందు నుంచి కూడా ఢీ షో దగ్గర నుంచి ఇప్పుడు చికిరి చికిరి వరకు చూసుకున్నా కూడా వెరీ బ్యూటిఫుల్ కంపోజిషన్ తోటి తను రోజు రోజుకి వెతుకుతూనే ఉన్నాడు. ఎదిగేటప్పుడు ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అటువంటి దెబ్బలు తగిలినా కూడా నిలబడినటమే మనిషికి ఉన్న తత్వం. అది చాలా మంచిది కూడా. ఇప్పుడు జానీ మాస్టర్ గారి టాపిక్ ఎందుకండి అంటే, గతంలో ఫిలిమ్స్ నుంచి జానీ మాస్టర్ని తీసేస్తారు, లేదంటే వాళ్ళ డ్యాన్స్ యూనియన్ నుంచి ఆయన్ని తీసేస్తారు, ఇలా చాలా మాటలు అయితే వచ్చాయి. కానీ ఇప్పుడు ఎక్కడైతే తన అనుచితి పోయిద్ది అని చెప్పారో అక్కడే తను నిలబడటం, అదే తను కొనసాగించడం, అక్కడే తను నిలబడటం, దాన్ని అందరికీ ఆదర్శంగా చూపించడం చాలా మంచిగా అనిపించింది. ఈ విషయమై శేఖర్ భాష గారితో మాట్లాడదాం. అసలు నమస్తే శేఖర్ భాష గారు. ఇప్పుడు జానీ మాస్టర్ గారి కేసులో మీరు గతంలో ఫైట్ చేసిన విషయం నాకు తెలుసు. ఆ టైంలో ఆయన మానసిక స్థితి ఎలా ఉంది అంటే, కుటుంబానికి దూరం అయిపోయి జైల్లో ఉండి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు మీకేమనిపించింది? అబ్సల్యూట్లీ. అంటే ఒక 22 ఏళ్ళ వాళ్ళు వచ్చి నేను పోక్సో కేసు పెట్టడం అందం ఏంటి, వాళ్ళు పోక్సో తీసుకోవడం ఏంటి, అండ్ కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలు అంటే అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, ఇట్స్ నాట్ ఏ అత్యాచారం, ఇది ఒక ఎఫ్ఐఆర్ అనే విషయం అందరికీ తెలుసు. తర్వాత ఆవిడ కాల్ రికార్డింగ్ కూడా బయటపడింది. నేను మాస్టర్ని ఎంత ప్రేమించాను, నాకు ఆయనకి ఇష్టమని చెప్పి ఏంటి, నేను ఒక రింగు కొనిచ్చాను, వాచ్ కొనిచ్చాను, అవన్నీ కూడా నాకేం రిటర్న్ అక్కర్లేదు, కావాలంటే చెత్తబొట్లో పడేసేయండి, ఆయనకి అంత ప్రేమగా ఇచ్చాను నేను అని చెప్పి అన్ని మాటలు మనం చూస్తుంటే, అవును, అంటే చెప్పేవేమో ఒక పక్క శ్రీరంగ నీతులు, చేసే పనులేమో వేరే రకంగా. సో కట్ చేస్తే కంప్లైంట్లో అసలు ఎక్కడ కూడా మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని కానీ మేము ఒక రిలేషన్లో ఉన్నామని ఏమీ లేదు. ఫ్రమ్ డే 1 గత 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తూనే ఉన్నట్ట. అంటే వినేవాళ్ళు ఇంకా అమాయకులైతే ఏమైనా చెప్పచ్చా అన్నట్టుగానే అనిపించింది. సో అది అంత కళ్ళ ముందు కనబడినా కూడా రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఎస్పెషల్లీ ఆ డాన్సర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన ప్రెసిడెంట్గా ఉండడానికి, ఆయన ప్రెసిడెంట్ నుంచి దింపడానికి రకరకాల కుయుక్తులు పన్ని ఆయన్ని దించడానికి వెనకాల ఒక రాజకీయ విషవలయమే నడిచింది అన్నట్టుగా అప్పట్లో టాక్ ఉండింది. దీనికి తోడు పుష్పకి సంబంధించిన ఇష్యూ, దాంట్లో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు వెళ్ళి ఒక వైసీపీ ఎమ్మెల్యేకి నంద్యాలలో సపోర్ట్ చేసినప్పుడు అది జీర్ణించుకోలేని జనసేన హార్డ్ కోర్ కార్యకర్త అయిన మన జానీ మాస్టర్ నేను ఆయనకి కొరియోగ్రఫీ చేయను అని చెప్పి చెప్పడంతో, పుష్ప నుంచి ఈయన బయటికి రావడంతో, తర్వాత మేబీ దాన్ని ఈగోగా తీసుకున్నారని కొంతమంది అంటారు, బట్ లోపల ఏం జరిగిందో తెలియదు. తర్వాత ఈయన అసిస్టెంట్ అయిన ఆవిడనే తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టడం, ఈయన ఏవైతే స్టెప్స్ గత 3-4 ఏళ్ళుగా కంపోజ్ చేసి పెట్టిన స్టెప్స్ అన్నీ కూడా ఈయనకి తెలియకుండా లేపేసి అక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అని ఆరోపణలు కూడా వినబడ్డాయి. సో ఈ రకంగా నీవు కావాలంటే సొంతగా కంపోజ్ చేసుకో కానీ ఆల్రెడీ నేను చేసినవన్నీ కూడా తీసుకొచ్చి ఎందుకు పెడతామనే రకంగా ఏదో ఒక గొడవ జరిగిందని, ఆ గొడవ పెద్దదై కంప్లైంట్ దాకా వెళ్ళి ఆ కంప్లైంట్ని రకరకాల రంగులు తిప్పి దానికి అత్యాచారం రంగు పూసి, పోక్సో రంగు పూసి ఆయన ఆఖరికి జైలు పాలు చేసి ఆయన నేషనల్ అవార్డు పోగొట్టి ఇంత కథ నడిచింది దాని వెనకాల. అంటే దీని వెనక అల్లు అర్జున్ ఉన్నాడన్నది మీరు నమ్ముతూ ఉన్నారా? మనం ఎవరూ చూసింది కాదు, ఇప్పుడు జరిగిన విషయాలు ఇవి. మీరు డాట్స్ని కనెక్ట్ చేసుకొని ఉంది అని అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తర్వాత కూడా చాలామంది, మీరు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన ఒక్కరోజు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు చాలా మంది ప్రశ్నించారు, జానీ మాస్టర్ ఇలా జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ భార్య కూడా ఎంతే బాధపడింది కదా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ, మీరు చేసిన పనికి
అంటే మీరు ఒక్కరోజైనా సరే ఆ కర్మ మీకు తగిలింది అన్నట్టుగా చాలామంది ఆ రోజున ట్వీట్లు పెట్టారు, ఇవి చేశారు. కానీ అది నిజం అయ్యిందా కాదా ఎవరికి తెలియదు. బట్ కొంతమంది ఏదైతే చెప్తుంటారు. కానీ నాకు కాదు, తెలియదు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి ఇతను వెళ్తే జానీ మాస్టర్కి ఏంటి ప్రాబ్లం? అప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి హోరాహోరీగా కాంపీట్ చేస్తున్నాయి కదా, ఒక పక్క వైసీపీ. సో ఇంత దీంట్లో మేమంతా ఇది చేస్తుంటే మీరు మెగా ఫ్యామిలీ కాంపౌండ్లో ఉండి ఇప్పుడు మేమంతా కూడా దీనికి సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు మీరు అవతల వైసీపీ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు? అటువంటి సినిమాలు పాలిటిక్స్ కలపాల్సిన అవసరం జానీ మాస్టర్కి ఏంటి? ఇప్పుడు కెరియర్ వేరు, ప్రొఫెషనల్. ఇద్దరు ఫ్రెండ్ కోసం వెళ్ళాడు. అలా అనుకుంటే పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ వాళ్ళు వెళ్ళారు, సీరియల్ ఆర్టిస్టులు అందరూ వెళ్ళారు. మరి అటువంటిప్పుడు ఇండస్ట్రీ మొత్తం వాళ్ళందరినీ వెలివేయాలా జానీ మాస్టర్ లాగా ఆలోచిస్తే? మేబీ అంటే జనరల్ మీరు చెప్పినట్టుగానే ఒక లైన్ గీసుకోవాలి మనం. ఎలా అంటే ఇది సినిమా, ఇది పాలిటిక్స్, ఇవి వేరు వేరు అని. కానీ మన జీవితాలు, మన ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందంటే సినిమా నుంచే సీఎంలు అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతకుముందు ఎన్ రామారావు గారు కావచ్చు, జయలలిత కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు. సినిమా అని నువ్వు సపరేట్ చేసి చూడలేవు. నీ సినిమా ఎఫెక్ట్ దాని మీద చాలా గట్టిగా ఉంటుంది. కానీ అయినా కూడా మీరు చెప్పినట్టుగా టెక్నీషియన్స్ అన్నవాళ్ళు సరే వర్కే ఇది ఇదే అని గీత గీసుకొని ఉంటే ఈరోజు ఆయనకి ఈ కష్టం ఉండేదే కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎంత హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమానం మనందరికీ తెలుసు. అవును. సో ఆ అభిమానంలో ఆయన ఏదో రకంగా ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఎలా ఉంటుందంటే దెబ్బకి దెబ్బ నువ్వు ఇచ్చావా నేను రిటాలియేట్ చేస్తాను అని చెప్పే టైప్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ఆ పీక్ మూమెంట్లో అలాగే ఉంటుంది. సో ఆయన యాక్చువల్గా పవన్ కళ్యాణ్ కూడా అంత హార్ట్ అవ్వలేదేమో, ఈయన జానీ మాస్టర్ బేసికల్ జరిగేది కూడా అదే. జన సైనికులే ఎక్కువ ఫస్ట్ రియాక్ట్ అవుతారు. ఆయన కొంచెం స్థితప్రజ్ఞతతోటి విచక్షణ అన్ని కూడా చూసుకొని సరే జాగ్రత్తగా రియాక్ట్ అవుదాం అనుకునే లోపు మన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే అభిమానం అలా ఉంటుంది. సో ఈయన చేత అది ఆ డిసిషన్ తీసుకుంది కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఉన్న హ్యూజ్ అభిమానం ఏదైతే ఉందో దానివల్ల ఆయన సరే నువ్వు ఇంత పని చేస్తే నేను ఖచ్చితంగా నేను అంతకుముందు కూడా నేను చెప్పను బ్రదర్ అనేది కూడా బాగా వైరల్ అయింది మీకు. నేను చెప్పను ప్రతి ఆడియో ఫంక్షన్లో పవర్ స్టార్ ఫ్యాన్లు వచ్చి గట్టిగా పవర్ స్టార్ అనాలి, సీఎం అనాలి ఆయన చేస్తున్నప్పుడు ఇదేంట్రా నేను చేసుకుంటున్నప్పుడు కూడా ఇదేంటి అని ఆయనకు కొంచెం ఆ హీట్ తగిలి ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నంత అది గట్టిగా వైరల్ చేశాడు. సో ఇలా చిన్న చిన్నవి కొంచెం ఆయనని ఇక్కడి నుంచి కొంచెం దూరం చేసిన దీంట్లో నాగబాబు గారు మేము పిలుస్తాం వాడు రాడు, మీరేం చేయాలి మరి, మేము పిలుస్తామండి వాడు రాడు అన్నారు పవన్ కళ్యాణ్ కదా. ఆయన కుటుంబానికి దూరం అయింది పవన్ కళ్యాణ్, వీళ్ళ ఫంక్షన్కి రాంది పవన్ కళ్యాణ్. అటువంటిప్పుడు వాళ్ళకి కొద్దిగా ఉంటుంది కదా. బట్ సి ఫ్యామిలీ, పాలిటిక్స్, ప్రొఫెషన్ వేరు 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 కానీ అభిమానం ఉంటే అంతా మందే. నువ్వు ఫ్యామిలీ వాళ్ళైనా సరే ఆయన ఒక మాట అంటే తట్టుకోలేరు వీళ్ళు. అది సో ఆ రకంగా జరిగిన విషయం. సరే మొత్తానికి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ రాజకీయ రంగు ఎలా పునుకొని ఇది పోక్సోగా అండ్ ఇంకా అత్యాచారం కేసులుగా రకరకాల సెక్షన్లు పెట్టి ఈయన్ని. అప్పుడు మీరే కదా అది మాట్లాడింది, 18 years లోపు ఉంటే డీ షోలో ఎలా పార్టిసిపేట్ చేసిందని అడిగారు కదా మీరు. కరెక్ట్. అప్పుడు మీ పైన ఏదో రివర్స్లో ఏదో జరిగింది. మన నోరు ముగించడానికి ఇప్పుడు జనరల్గా జర్నలిస్టులు ఎప్పుడైతే సాక్ష్యాలు ఆధారాలు బయట పెడతారో వీళ్ళ వల్ల ఆ కేసు నష్టం అవుతుందని చెప్పి ఏదో రకంగా నోరు మూయించడానికి రకరకాల సెక్షన్లో కేసులు పెట్టడానికి ట్రై చేస్తారు. దాంట్లో ఏమి లేదు. ఏముంది మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ కించపరిచాడు, ఏముంది దాంట్లో మోడెస్టీ ఆఫ్ అదోకే పక్కన పెట్టండి. మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కించపరిచాడు అంటే ఆవిడ క్యారెక్టర్ అసెసినేట్ చేస్తే ఏమన్నా మాట్లాడానా లేదుగా. ఇదేంటమ్మా నువ్వు మాట్లాడిన కాల్ రికార్డ్ దీనికి సమాధానం చెప్పు అని అడిగాం. అలాగే ఇదేంటమ్మా నువ్వు 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు వెళ్లాల్సిన షోకి నువ్వు మైనర్గా ఎలా వెళ్ళగలిగావు? అక్కడికి వెళ్ళి డాన్సులు చేయడానికేమో నువ్వు మేజరు, ఇక్కడ కేసులు పెట్టడానికేమో నువ్వు మైనరు. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పకూడదు కదమ్మా, తప్పది. సో ఇది మనం అడిగింది. దీంట్లో మోడెస్టీ ఆఫ్ ఉమెన్ కించపరచడం ఎక్కడుంది? బట్ సరే పెట్టుకున్నారు. ఇలా జరుగుతూ ముందుకెళ్ళింది. సరే ఆయన వెళ్ళారు, పాపం జైల్లో ఉన్నారు, 39 రోజులు నరకయాతన అనుభవించారు. ఆయనకన్నా వాళ్ళ ఆవిడ ఎస్పెషల్లీ సుమలత గారు 2 పిల్లల్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ బెయిల్ కోసం ఆవిడ ఎంత అంటే భర్తని ఈ
రకమైన విషవలయం నుంచి విడిపించుకోవడానికి ఆవిడ చేయని ప్రయత్నం లేదు. సో, బాగా స్టాండ్ చాలా తీసుకున్నారు. కష్టపడి మొత్తానికి ఇంటర్మ్ బెయిల్ తెప్పించుకున్నారు అవార్డు తీసుకోవడానికి. కానీ జడ్జి బిలీవ్ చేశారు ఈయనకి అర్హత ఉంది వెళ్ళి అవార్డు తీసుకోవడానికి అని చెప్పి. కానీ ఈ లోపల మరి వాళ్ళకి రాసిస్తారు ఇక్కడి నుంచి అవార్డు క్యాన్సిల్ చేయమని చెప్పి. పోక్సో కేసు ఉందని ఏ నిరూపణ కాల, అసలు ఏ సాక్ష్యాలు లేవు. రీసెంట్ గా అది కరెక్ట్ అండి. అప్పుడు అవార్డు పోయింది, నేషనల్ అవార్డు. ఓకే, రీసెంట్ గా ఏఆర్ రెహమాన్ కూడా ఫోన్ చేసి చెప్పారంట, నువ్వు ఎవరికి సాంగ్ పెట్టావో తెలుసా, సో అండ్ సో పోక్సోలో ఉన్నాడు జానీ మాస్టర్ అని చెప్పి ఆయన కూడా. అంటే ఏదో ఒక రకంగా ఈయన కొంచెం బాగుపడినా తట్టుకోలేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. టాలెంట్ ని ఎవడు సార్ ఆపుతాడు? ఆపారు కదా, నేషనల్ అవార్డు రాకుండా ఆపారు కదా. అవార్డ్స్ ఏముందిలేండి, అవార్డ్స్ మీరు ఎప్పుడైనా పెద్ద హీరోలు ఇంటికి వెళ్ళండి, అవార్డ్స్ తీసుకెళ్ళి సగం డస్ట్బిన్ లో ఉంటాయి, అది వదిలేసేయండి. ఇప్పుడు మామూలు చిన్న చిత్క అవార్డు కదా, నేషనల్ అవార్డు. award. సో అది ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి మనం. అది పోవడం అనేది చాలా పెద్ద దెబ్బ. బాధపడ్డారు, చాలా బాధపడ్డారు, ఎంతో మంది బాధపడ్డాం. బట్ విషయం ఏంటంటే అక్కడ దాకా జడ్జి కూడా వెళ్ళి తీసుకోబడి ఇస్తే ఇచ్చారు, వాళ్ళు ఆపేశారు. ఒక్కటి కాదు, ఆయన ఎక్కడైనా సరే కొంచెం బాగుపడుతున్నాడంటే ఏడ్చి ఏడ్చి చచ్చిపోతున్నారు. ఈయన మీద కేసు పెట్టిన వాళ్ళే కాదు, కొంతమంది సోకాల్డ్ ఫెమినిస్టులు, కొంతమంది ఈయనకి అగెనిస్ట్గా ఉన్న మాస్టర్లు, వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఈయన బాగుపడకుండా ఉండాలి, ఈయనకు ఒక్క ఆఫర్ కూడా. ఎట్లా అయితే వీళ్ళు తొక్కాలను చూస్తున్నారో అంతే ఇదిగా పైకి లేస్తున్నారు. మీరు ఇందాక అన్నారే పడ్డం కాదు పడి లేచినవాడు మొగాడని చెప్పి, అలా ఈయన మళ్ళీ ఒకసారి ఆయన ఏంటో పూజ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ ఆ టిక్రీ టిక్రీ సాంగ్, చిక్రీ చిక్రీ సాంగ్కి ఎక్కడికో వెళ్ళిపోయింది సాంగ్. సో ఏఆర్ రెహమాన్ అసలు రామ్ చరణ్ ఈ కాంబినేషన్ ఏంటి, తట్టుకోలేక ఓర్వలేని తనంతో చచ్చిపోతున్నారు అక్కడ. నాకు తెలిసి తిన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఇందుట్లో ఇన్వాల్వ్ అయ్యారు తట్టుకోలేక కదండి. ఉన్నారు కొంతమంది వెనకాల గొత్తులతో వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఏదో ఒక రకంగా సక్సెస్ వస్తే ఏదో రకంగా దానికి కూడా ఈయన ఆడవాలి అని చెప్పి, అంటే ఏఆర్ రెహమాన్కి కూడా మెసేజ్ పెట్టించి ఆ చిన్మయి ద్వారా ఏదో చేపించి మీరు పోక్సో పోక్సో పెట్టింది ఎవరు, మైనరా ఒక మేజర్. అది కూడా ఆయనతో చాలా రోజులు ట్రావెల్ చేసి నేను ఆయన్ని ప్రేమించాను పెళ్లి చేసుకుందాం అనుకున్నానని చెప్పిన ఆవిడ ఇలా పెడితే దానికి ఇదొకటే కనబడుతుంది ఈవిడికి పోక్సో అని. మరి ఇవేమి కనబడట్లేదా? ఏం కనిపించట్లా, జరిగినవన్నీ ఏమైనా అవసరం ఉంది, ఒక పోక్సో కనిపిస్తుంది. అదొకటే చట్టంలో ఇది ఉంది కాబట్టి, POSCO ఉంది కాబట్టి వీడొక ఉన్మాది, లేకపోతే ఇంకా నేను తీవ్రవాదం కూడా అంతే కట్టారు కొన్నాళ్ళు ఈయనకి, జస్ట్ బికాస్ ఈజ్ ఎ ముస్లిం. ఏంటి లవ్ జిహాద్ చేస్తున్నాడంట అన్నారు. లవ్ జిహాదీ అన్నారు. అలా లవ్ జిహాద్ అనడంలో ఒక రకం అయితే, దాంట్లో ఇంకొక కొత్త కోణం ఒకటి తీశారు. లవ్ జిహాద్ అంటే ఏంటి అంటే, హిందూ మహిళల్ని ముస్లిం అబ్బాయిలు లవ్ చేసి వాళ్ళ మతంలోకి మార్చుకోవడం అనేది లవ్ జిహాద్ అని పెట్టారు. ఒక మహా మహిళ దీనికి ఇచ్చిన భాష్యం ఏమిటంటే, లవ్ జిహాద్ అంటే వీళ్ళు లవ్ చేసి అంటే వీళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్ బార్డర్లో టెర్రరిస్ట్ ట్రైనింగ్ ఇప్పిస్తారంటే వీళ్ళని సూసైడ్ బాంబర్లుగా తయారు చేసి, అంటే ఎన్ని రకాలుగా. అంత జ్ఞానవంతురాలు ఎవరు, పేరు చెప్పండి, తరించిపోతుంది. వద్దులేండి, ఆవిడగా మాతో పాటు అనలిస్టే. సరే, కొన్నిసార్లు తెలియకపోతే కొంచెం తెలుసుకొని చేయాలి, బట్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాట్ ఎవర్, ఇలా నానా రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా తొక్కడానికి ట్రై చేశారు ఎక్కడ అవకాశం ఉంటే. అంటే ముస్లిం కాబట్టి లవ్ జిహాద్ అందాం, లేకపోతే ఇలా అంటే మేజర్ కేసు పెట్టిన చిన్న పిల్లల్ని కూడా వదలని ఒక కీచకుడు కామాంధుడు అనే టైప్లో చెప్దాం. ప్రతి దానికి అనమాట అత్యాచారం పెట్టారు, పోక్సో పెట్టారు, ఇది పెట్టారు, లవ్ జిహాద్ అన్నారు, ఇన్ని పెట్టారు కదా. బట్ ఆయన ఒక్కటే ఒక దీంతో సమాధానం చెప్పాడు. ఆయన పని చెప్పు తీసుకొట్టినట్టు చెప్పాడు సమాధానం. ఆ నేషనల్ అవార్డు వచ్చింది ఆయన జైల్లో ఉన్నప్పుడే, అలాగే ఈ రూముల్లో ఉన్నప్పుడే, ఇవన్నీ ఆయన మీద విమర్శలు పెడుతున్నప్పుడే ఆయన పనితోనే ఆ చికిరి చికిరి జపాన్, చైనా ఎక్కడ లేదని ప్రపంచం మొత్తం ఉర్రు తొలగించి అవతల పడేసింది కదా. అవును, ఇవాళ దానికి స్టెప్ వేయని మనిషే లేడు ప్రపంచం. చాలా మంది అంత పెద్ద హిట్ కొట్టి చెప్పుతో కొట్టినట్టు వీళ్ళందరికీ సమాధానం చెప్పినా కూడా ఇంకా రెహమాన్కి ట్యాగ్ చేసి పోక్సో అవార్డు అంతా తీసుకుంటా. కానీ మళ్ళీ లాస్ట్ పంచి మందైతే కిక్కే వేరన్నట్టుగా. అవునా, ఇప్పుడు చూడు ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వడు, ఆయన చేతులతోనే చెప్తాడు, మాటలతో కాదు. ఇప్పుడు డాన్సర్స్ అసోసియేషన్లో నుంచి 2 సంవత్సరాలు ఆయన్ని బార్ చేయించారు. ఎందుకు, ఈ పోక్సో ఉంది, ఇదో ఏంటి
పాష్ కమిటీ అని పెట్టి దాంట్లో ఏ సాక్ష్యాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు. మొత్తానికి వాళ్ళు చెప్పింది ఒక మాట ఏంటంటే ఆవిడ మైనర్గా ఉన్నప్పుడు ఈయన ఉన్నా కూడా అది అత్యాచారం కిందకే వస్తుందని చెప్పి సోకాళ్ళు ఒక ఫెమినిస్ట్ ఆవిడ పెట్టి తర్వాత మళ్ళీ ఒక ఇది పెట్టారు, ఒక ట్వీట్ పెట్టారు, ఇది మా విజయం అని చెప్పి. ఇప్పుడు ఒక జడ్జి స్థానంలో ఉన్న వ్యక్తి తీర్పు ఇచ్చేసిన తర్వాత ఒక పక్షంగా మాట్లాడితే సెలబ్రేట్ చేసుకుంటారు, చేస్తే దాన్ని ఏమంటారు, ఒక బయాస్డ్ మనిషి అన్నట్టుగా అనిపిస్తుంది. సో సరే మీకు ఫెమినిస్ట్ భావాలు ఉండొచ్చు, లేకపోతే బట్ అసలు ఫెమినిస్ట్ అంటే ఏంటి సార్? నాకు చాలా డౌట్ వస్తుంది. ఒక్కొక్కరు మీ ఉద్దేశంలో ఫెమినిస్ట్ అంటే నా ఉద్దేశంలో కాదు. ఫెమినిస్ట్ అంటే అప్పుడు తీసుకొచ్చిన ఇదేంటంటే మీనింగ్ ఏంటంటే ఆడ మగ ఇద్దరు సమానమే. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా, దాంట్లో చెప్తారు ఫెమినిజం అంటే బస్సులో ఆ అమ్మాయిని నేను నించొని ఉన్నాను, మగాడి నువ్వు ఎలా కూర్చొని ఉంటావు, లేరా నా సీట్ ఇవ్వు అని చెప్పడం అనేది ఫెమినిజం కాదు. ఒకవేళ కనుక ఈవిడ ఈక్వల్గా ఉండుంటే నువ్వెందుకు నాకు లేచి సీట్ ఇవ్వాలి, కూర్చో, నువ్వు మనిషే నేను మనిషే, కూర్చో, నన్ను ఏం తక్కువగా చూడొద్దు అనడం ఫెమినిజం. అది విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం, సింపతి ఆడుకోవడం, ఇది కాదు ఫెమినిజం. వీళ్ళు మొత్తం స్క్రిప్టే మార్చేసి వేరే విధంగా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు చట్టం చెప్పింది కాబట్టి వీడు ఒక కామన్. ఇప్పుడు ఇష్టపడి ప్రేమించుకున్నా 17 ఏళ్ల 364 రోజుల వయసులో కనుక ఆవిడతో కలిసి ఉంటే అది అత్యాచారం కింద మన చట్టం డిక్లేర్ చేసింది. మరి ఇదే ఇంతకుముందు లేదు, 2013 దాకా 16 ఏళ్ళు ఈజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. ఇప్పుడు అది 18 ఏళ్ళు చేశారు. శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇంకా రకరకాల దేశాల్లో 16 ఏళ్ళే, ఇంకొన్ని దేశాల్లో 14 ఏళ్ళే, ఇంకొన్ని దేశాల్లో పెద్ద మనిషి అయిన తర్వాత అన్నట్టుగా. సరే నేను వాటిని ఏం సమర్థించను, కానీ మనం ఒకటి ఫోన్ లాంటి వాటిని కూడా పబ్లిక్గా వదిలేసి వాటిని ఏ రకమైన కట్టడి చేయకుండా పిల్లలు పరిపక్వత చెందాల్సిన వయసు కన్నా ముందే వాళ్ళు మెచ్యూర్ అయిపోయి అవ్వడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా కదా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పిల్లడి ఫోన్లో అమ్మాయి అబ్బాయిని తేడాలేదు, ఎవరికైనా సరే ఇది అందుబాటులోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఎడ్యుకేషన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒకప్పుడులో 18 ఏళ్ళు కావాల్సింది ఇప్పుడు 16 ఏళ్ళకి 15 ఏళ్ళకే అయిపోతుంది ఆ ఎడ్యుకేషన్, వాళ్ళకన్నీ తెలిసిపోతుంది. ఇలాంటి టైంలో మీరు ఇంకా మా వాళ్ళు ఇంకా పిల్లలండి 16 ఏళ్ళు కాదు 18 ఏళ్ళు చేస్తానండి, లేకపోతే 21 ఏళ్ళు కూడా ఉంది. ఇప్పుడు రేపు ఉండవు చేస్తారండి, 21 ఏళ్ళు చేస్తారట. ఇంకప్పుడు ఏం లేదు, ఇప్పుడు 21 జస్ట్ చట్టంలో చెప్పారు అని చెప్పి చేయడం వేరు. జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయంటే జడ్జిమెంట్స్ అన్నీ కూడా ఇలాగే లేదు, ఈ అమ్మాయికి మెచ్యూరిటీ ఉంది, ఈ అమ్మాయికి తను మంచి చెడు బాగు తెలిసే వెళ్ళింది అనే కోణంలోనే జడ్జిమెంట్లన్నీ ఉన్నాయి ఇవాళ. కానీ ఈ లోపల ఈ సోకాల్డ్ అని చెప్పుకునే వాళ్ళు లేకపోతే వాట్ ఎవర్ దీన్ని అంటే అక్కడ జరిగిందో లేదో కూడా తెలియదు, వీళ్ళు ముందుగానే చేస్తారు. సరే అది పక్కన పెట్టద్దాం, అయిపోయింది. ఇప్పుడు ఈయన 2 ఏళ్ళు వాళ్ళు నువ్వు అసలు ప్రెసిడెంట్గా ఉండడానికి లేదు అంటే సరే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని వాళ్ళ మిస్సెస్ని నిలబెట్టారు ఎలక్షన్స్లో. నిన్న గెలిచాను అనుకుంటాను, గెలిచారు 400. నేను ఇవాళ న్యూస్ చూశాను, 439 ఓట్లతో విజయం సాధించారు. అస్సలు మామూలు విజయం కాదు. ఇది ఆపడానికి ఆ సోకాల్డ్ ఫెమినిస్టులు ఆ బ్యాచ్ ఈయన మీద కేసులు పెట్టి ఎలా అయితే తొక్కాలనుకున్నారో, లేకపోతే ట్వీట్లు పెట్టి వాళ్ళతో వీళ్ళతో చెప్పించి ఈయన ఇంకా తొక్కే కొద్దీ లేచి 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 ఫ్యాట్మని కొట్టాడు. ఇప్పుడు ఎవరెవరైతే ఈయన ఓడిపోవాలని చెప్పి అన్ని చేశారో వాళ్ళందరికీ కూడా ముఖం మీద కొట్టినట్టు, చెప్పుతో కొట్టినట్టు అద్భుతమైన సమాధానం అక్కడున్న డాన్సర్స్ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఇచ్చారు. దీని అర్థం ఏంటి అంటే 1 ఆయన మీద నమ్మకం, 2 ఆయనకు అన్యాయం జరిగిందనే బాధ. ఈ 2 ఉన్నాయి. రెండోది చాలా ఎక్కువగా ఉంది. అరే చాలా తప్పు చేశారు, మాకు తెలీదా, మేము ఇన్నాళ్ళు అసోసియేషన్లో ఉన్న వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ మాకు తెలీదా, ఇవాళ వచ్చి వీళ్ళు ఈ అత్యాచారం అంటే నమ్మేయడానికి మేము చెవులో పూలు పెట్టుకున్నాం, ఎంత అన్యాయంగా చేశారు మాస్టర్ని అని చెప్పి ప్రతి ఒక్కడి మనసులో ఉంది. అవును, అది ఆ కసి ఇవాళ ఓటు రూపంలో బయటకు వచ్చింది. అసెంబ్లీ రోడ్ అని చాలా రోజుల క్రితం ఒక సినిమా వచ్చింది మోహన్ బాబు గారి, చూడకపోతే చూడు. దాంట్లో ఇలాగే ఒక తప్పుడు కేసులో ఈయన ఇరికిస్తారు, మోహన్ బాబు ఇరికించి జైలు పెట్టిస్తే ఆయన ఎలా బయటపడాలో తెలియని పరిస్థితిలో ఆయన ఇరికిచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే వాడికి అగెనిస్ట్గా జైలు దగ్గరికి వచ్చి పత్రాల మీద సంతకం పెట్టుకొని నామినేషన్ వేస్తారు. కట్ చేస్తే భారీ మెజార్టీ తోటి గెలుస్తాడు. అప్పుడు అదేంటాను ఇప్పుడు
అప్పుడు ఎవరైతే తీర్పు ఇవ్వాలనుకున్న జడ్జో అందరూ కూడా మేము సాక్ష్యాలు డైరెక్ట్గా చెప్పలేకపోవచ్చు అండి, మాకు కొన్ని ఇవి ఉంటాయి, బట్ ప్రతి ఒక్క పౌరుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఇది చూసి చెప్పారు, ఇదే జనాలు ఇచ్చిన సాక్ష్యంగా మేము తీసుకొని ఆయన్ని వదిలేస్తున్నాం. బాయ్స్ రిహా కర్దేగా అన్నట్టుగా సో అన్కండిషనల్గా ఆయన్ని ఇది చేస్తారు. అలా జానీ మాస్టర్కి ఆవిడకి మధ్య ఉన్న విషయం ఏంటనేది అక్కడ డ్యాన్స్ అసోసియేషన్లో ఉన్న ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు. తెలిసినా కూడా మీరు ఇంత అన్యాయం చేసి మాస్టర్ని రోడ్డుకి ఇచ్చి ఇంత జైల్లో పెట్టి ఇంత చేశారు కదా, ఈ రోజున మీ అందరికీ చెప్పుతో కొట్టి సమాధానం చెప్పే రోజు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఇవాళ ప్రూవ్ చేశారు. అండ్ మాస్టర్ చేయకపోవచ్చు, బట్ సుమలత గారు ఉన్న మాస్టర్ గారి ఈ గైడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మాస్టర్ గారి మీద ఉన్న నమ్మకమే ఆవిడని వాళ్ళు గెలిపించింది అన్నది ఎటువంటి డౌట్ లేదు. నిజంగా ఒక అద్భుతమైన విజయం మాత్రమే కాదు, జానీ మాస్టర్ నిర్దోషి అని వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఏకరువు పెట్టారనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. జానీ మాస్టర్ నిర్దోషి అని ఏకరువు పెట్టారు, కానీ సుమలత గారికి అన్యాయం చేశారన్నది మాత్రం ఎవరు మాట్లాడతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నిజం చెప్తున్నాను కదా, ఇవాళ రేపట్లో వాళ్ళ కెరీర్ మాత్రం చూసుకోవడం కోసం వచ్చే ఆడాళ్ళు చాలామంది కొంపలు కూల్చి వాళ్ళ సౌధం నిర్మించుకోదాం అనుకుంటున్నారు. జానీ మాస్టర్ ఇల్లు కూల్చి ఒక ఆవిడ ఎగరాలనుకుంది, ఎగురుతుంది కదా. సో అదే అంటున్నాను, ఎందాక ఎగిరేవమ్మా అన్నట్టుగా ఎంత పాపాలు పడేదాకానే కదా ఏదైనా కూడాను. సో ఖచ్చితంగా జనం అందరూ చూస్తున్నారు, మీ అసోసియేషన్లో వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇది మీ అందరికీ ఏదో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎదురు పాష్ కమిటీ మెంబర్స్ అనో, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ ఇచ్చారనో, ఆ డైరెక్టర్ ఇచ్చారనో, లేకపోతే మా పెద్ద హీరో గారు చెప్పారనో, ఈ పైరువీలన్నీ కూడా ఈ అధికారంలో లొసుగులు పెట్టుకొని చేయడానికి పనికి వస్తాయి తప్ప, ఎలక్షన్ అనేది నిజంగా జరిగితే అక్కడ ఎవరేంటనేది, ఎవరి ఔకాత్ ఏంటనేది తెలియజేస్తారు. సో జానీ మాస్టర్ నిర్దోషి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, వాళ్ళు కళ్ళారా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఇంతకు మించిన సాక్ష్యం ఏం అవసరం లేదు. సూపర్. ఏదేమనుకున్నా జానీ మాస్టర్ గారు మళ్ళీ కంబ్యాక్ అయ్యి సూపర్ హిట్ సాంగ్తో పాటు వాళ్ళ భార్యని కూడా ఎక్కడైతే అదే వీళ్ళందరూ ఏడవడానికి ఇంకొక రీజన్ కూడా చెప్తారు. ఎవరైతే ఆయన్ని తొక్కాలి అని చూసుకుంటూ ఎలక్షన్లో కూడా తొక్కడానికి ట్రై చేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు తెలుసా, కానీ రెహమాన్ అయిపోయారు, ఇప్పుడు రజనీకాంత్తో చేస్తున్నారు. కానీ నిజం చెప్పాలంటే జానీ మాస్టర్ గారి సాంగ్స్లో ఒక ఆత్మ ఉంటుంది, సోల్ అంటారు కదా, అది ఉంటుంది. ఇప్పుడు రామచంద్ర గారిని చూడండి, అసలు రామచంద్ర చూడలేదు అక్కడ, ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం జానీ మాస్టర్. అంటే ఇప్పుడు జనాలు నమ్మకపోవడమే కాదు, ఏఆర్ రెహమాన్ కూడా పోక్సోకేసిన పో అమ్మా పని చూసుకోమ్మా, మాకు తెలిసిలే ఏం జరిగిందో. రజనీకాంత్ ఇవాళ ఆయన పిలిచి ఇది చేస్తున్నారు, రామ్ చరణ్ ఆయన పిలిచి చెప్పిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు నమ్మలా. మీరు చేసేవన్నీ ఫేక్ లేని అందరికీ ఇండస్ట్రీలో అందరికీ అర్థమవుతుంది, అట్ ద సేమ్ టైం డాన్సర్స్ కూడా అర్థమవుతుంది. ఇదే ఇవాల్టి నీతి. మీరు ఏదో లాజిక్లు 17 సంవత్సరాల 364 రోజులు కాబట్టి మైనరు ఇలాంటి ఏవో పెట్టి తొక్కడానికి ట్రై చేశారు, కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. చట్టం వేరు, న్యాయం వేరు. అవును, చట్టం వేరు, న్యాయం వేరు. సో కొన్నిసార్లు చట్టం వల్ల అన్యాయాలు జరుగుతుంటాయి, తప్పుడు చట్టాలు. సాక్ష్యాలు లేకుండా నువ్వు ఎవరన్నా సరే వెళ్ళి కేసులు పెట్టేట్టు కొన్ని చట్టాలు డిజైన్ చేశారు మహిళల సెక్యూరిటీ కోసం. వాటిని మిస్యూజ్ చేసుకుంటే ఇవాళ ఇటువంటివన్నీ కూడా జరుగుతుంది. సో మొత్తానికి జానీ మాస్టర్కి ఎక్కడ న్యాయం జరగకపోయినా ఇక్కడ మన హైదరాబాద్ నడిబొడ్లో ఇవాళ డాన్స్ అసోసియేషన్లో న్యాయం జరిగింది, ఇండస్ట్రీలో కూడా న్యాయం జరిగింది. ఖచ్చితంగా వెరీ గుడ్ సాంగ్ తోటి. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. జానీ మాస్టర్ గారు అరెస్ట్ అయినప్పుడు అభియోగాలు చూసి మేము కూడా 1-2 వార్తలు అయితే వేసాం. ఎప్పుడైతే జానీ మాస్టర్ గారు మళ్ళీ కుటుంబంతో కలిశారో ఆ ఆనందాన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టైంలో జానీ మాస్టర్ గారు సాంగ్ చూసిన సుమలత గారు డాన్సర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయినా, ఇది కేవలం వాళ్ళ యూనియన్ వాళ్ళు వాళ్ళని పూర్తి స్థాయిలో నమ్మి వాళ్ళకి ఇచ్చినటువంటి విజయం. పడినోడప్పుడు చెడ్డోడు కాదబ్బా, నిలబడినోడే గొప్పోడు. జానీ మాస్టర్ ఇంకా మంచి మంచి సాంగ్స్ చేసి మీరు ఇట్లాంటి చిన్న చిన్న గేమ్స్లో చిక్కుకోకుండా చిల్లర పంచాయతీలో కాకుండా చిల్లర పంచాయతీలో చిక్కుకోకుండా ముందుకెళ్ళాలని మీరు చాలామందికి ఆదర్శం సార్. చదువుకోకుండా వచ్చారు మీరు, నిజంగా మీరు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఇప్పుడు నేర్చుకుంటున్నారని నాకు తెలియదు. అరే నాకేం లేదని చెప్పారు మీరు, కానీ ఎక్కడికో వెళ్తున్నారు.
అలాగే రోజు రోజుకి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.